హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో శారీతో లాంగ్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, నెక్ భాగానికి కట్ వర్క్ వేశాను. నడు భాగం దగ్గర బెల్ట్ కుట్టకుండా బార్డర్ భాగాన్ని వేసి నాడ భాగాన్ని వేసాను అనమాట. అదేవిధంగా బ్యాక్ సైడ్ డోరీస్ కూడా వేశాను. ఇలా సింపుల్గా ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ నేను శారీ అని తీసుకున్నాను. శారీ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఒకవైపు ఏమో చిన్న బార్డర్ ఉంది, ఒకవైపు పెద్ద బార్డర్ ఉంది. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఇక్కడ బ్లౌజ్ పీస్ని తీసుకోవట్లేదు. ఇది వచ్చేసి ఇక్కడ మనకి పళ్ళు భాగం. ఈ పళ్ళు భాగము బ్లౌజ్ పీసెస్ని తీసేస్తే శారీ మొత్తం ఇదే విధంగా ఉందన్నమాట. ఇప్పుడు లైనింగ్ కనుక చూసుకున్నట్లయితే బాడీ పార్ట్కేమో కాటన్ లైనింగ్ 1 మీటర్ తీసుకోవాలి. కింది భాగానికి క్రేప్ లైనింగ్ ఏమో 3 మీటర్లు తీసుకోవాలి. ఇక్కడ కొంచెం నా గొంతు బాగలేదు, అడ్జస్ట్ చేసుకోండి. ముందుగా మనము బాడీ పార్ట్ కట్ చేయడానికి కాటన్ లైనింగ్ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ 2 వరుసలు ఉంది. ఇక్కడ చూడండి, ఇలా ఈ 2 వరుసల్ని మళ్ళీ తిరిగి మనం 2 వరుసలుగా వేసుకోవాలి. అంటే మొత్తం 4 వరుసలు అన్నమాట. అంటే ఫ్రంట్ భాగానికి బ్యాక్ భాగాన్ని కలిపి 4 వరుసలు. ఇక్కడ బాడీ పార్ట్ యొక్క పొడవు 14 ఇంచులు, వెడల్పు అనేది ఖర్చు భాగంతో సహా 11 ఇంచులు. పక్కన ఖాళీ ఉంది కదా క్లాత్ అనేది, అది హ్యాండ్స్ భాగానికి అన్నమాట. ఇక్కడ చూడండి, 4 వరుసలుగా వేశాను. బాడీ పార్ట్ పొడవు 14 ఇంచులు. నార్మల్గా అయితే 15 ఇంచులు తీసుకుంటాము. వీళ్ళు తక్కువ కావాలన్నారనమాట, కాబట్టి 14 ఇంచులు తీసుకున్నా. ఇక్కడ నెక్ మరియు షోల్డర్ కలిపి 5.5 ఇంచులు. ఇందులో షోల్డర్ భాగము 3 ఇంచులు. అంటే నెక్ వెడల్పు 2.5 అన్నమాట. ఇక్కడ చంక భాగం కూడా 5.5 ఇంచులే తీసుకున్నాను. ఇది మనకి 34 సైజు, కాబట్టి 5.5 సరిపోతుంది చంక భాగము. ఇలా రెండో వైపులా సరి చూసుకోండి, క్రాస్ అనేది పోకుండా. ఇలా కింద కూడా 5.5 ఇంచులు ఉండే విధంగా సరి చూసుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత 34 ఇంచులు. కొంచెం తక్కువగానే ఉంది, 33 ఉంది. నేను కొంచెం 34 తీసుకున్నాను. మనకు కొంచెం లూజు టైట్ అయినా కూడా ఖర్చులలో అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు ఈ 34 ఇంచుల్ని 4 భాగాలుగా చేస్తే 8.5 ఇంచులు అన్నమాట. దీనికి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే 10.5 ఇంచులు. సేమ్ ఇదే విధంగా కింద కూడా తీసుకోండి. ఒకవేళ మీరు ఎలాంటి డాట్స్ కూడా కింద వేయను, అంటే ప్రిన్సెస్ కట్ కానీ డాట్స్ కానీ వేయను అనుకున్నట్లయితే కింద ఒక 1 ఇంచ్ అనేది తక్కువ తీసుకోండి. వేయాలనుకున్నట్లయితే యాస్టీస్గా తీసుకోండి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చంక భాగం దగ్గర కర్వ్ భాగానికి 1.5 ఇంచుకి 1 మార్కు, తర్వాత 1 ఇంచుకి 1 మార్క్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచు అనేది బ్యాక్ భాగానికి, 1 ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి. ఇక్కడ మనకి చూడండి, షోల్డర్ యొక్క పొడవు అనేది 5.5 ఇంచులు కదా, అందులో సగభాగానికి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఒరిజినల్ కొలత 8.5 ఉంది కదా, అక్కడ వరకు మాత్రమే కర్వ్ అనేది రావాలి. ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు తీసుకున్నాం కదా, అక్కడ స్ట్రైట్గానే ఉండాలి. ఇలా మీరు చంక రౌండ్ కొలుచుకున్నట్లయితే 8.5 కదా, చెస్ట్ రౌండ్ 4 భాగాలుగా చేస్తే దానికంటే 1 ఇంచు అంటే 7.5 అనేది రావాలన్నమాట. ఇప్పుడు నెక్ వెడల్పు 2.5. నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే మామూలుగా ఫ్రంట్ భాగానికి 6 ఇంచులు సరిపోతుంది. ఇక్కడ కట్ వర్క్ కాబట్టి 6.5 తీసుకుంటాను. అది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. బ్యాక్ భాగానికి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి, మీ చాయిస్ అనమాట. బ్యాక్ నెక్ అనేది, నెక్ భాగం అనేది ఏ విధంగా కట్ చేయాలో మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మన ప్రిన్సెస్ కట్కి షోల్డర్ పాయింట్ నుంచి మనకి బస్ట్ పాయింట్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇటు నా వైపు నుంచి డాట్స్ భాగానికి 4 ఇంచులు మార్కింగ్ అనేది పెట్టాను. ఇప్పుడు బస్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే షోల్డర్ భాగం నుంచి ఒక 10 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఈ 2 మార్కింగ్స్ కలిసే విధంగా స్ట్రైట్గా కిందికి ఒక లైన్ అనేది తీసుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ పక్క భాగాన ఒక 1 ఇంచు మేర చూడండి ఇలా తీసుకొని, అంటే డాట్ వెడల్పు అన్నమాట. ఒక 1 ఇంచు పొడవుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని కర్వ్ తీసుకోవాలి. ఈ కర్వ్ ఎక్కడికి రావాలంటే మనకి చంక రౌండ్ ఉంది కదా, ఇక్కడ యారో మార్క్ అలా చూసుకొని ఇక్కడ నుంచి కిందికి వచ్చేటప్పుడు ఇక్కడ మనకి పక్కన 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇది మనకి బస్ట్ పాయింట్. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కదా, మనము కట్ చేసి జాయింట్ చేస్తాం. కట్ చేసి జాయింట్ చేసేటప్పుడు మనకి ఖర్చులలో తేడా వస్తుంది. కాబట్టి
మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ భాగానికి మాత్రమే తీసుకోవాలి, బ్యాక్ భాగానికి తీసుకోవద్దు. ఎందుకంటే ఫ్రంట్ భాగమే కదా మనం ప్రిన్సెస్ కట్ వేసేది, కాబట్టి ప్రిన్సెస్ కట్ అనేది ఫ్రంట్ భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత లాంగ్ ఫ్రాక్ కానీ లేదా నార్మల్ ఫ్రాక్స్కి కానీ సైడ్కి 1 ఇంచ్ పైకి మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఎందుకు ఇలా 1 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకోవాలంటే మీరు ఇలా కట్ చేయకుండా స్ట్రేట్గానే కట్ చేసి ఒకవేళ లాంగ్ ఫ్రాక్ కానీ లేదా నార్మల్ ఫ్రాక్ కానీ కుట్టినట్లయితే బస్ట్ పాయింట్ దగ్గర డ్రెస్ అనేది పైకి ఉండి సైడ్కి ఏమో డ్రెస్ అనేది కిందికి పడిపోతుంది అన్నమాట. ఇక్కడ బస్ట్ పాయింట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది, పైకి వస్తుంది, సైడ్ కిందికి పడిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఒక 1 ఇంచ్ పైకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఒకవేళ బ్లౌజ్ అయితే కనుక సెంటర్లో కొంచెం కరువు కూడా తీసుకోవచ్చు. ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రిన్సెస్ కట్ని నెక్ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం నా గొంతు అనేది బాగాలేదు, అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం ఇక్కడ ఖర్చులలో కాస్త ఎక్కువ తక్కువ వచ్చింది సైడ్కి, కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది లెవెల్ చేస్తున్నాను. మీరేం కంగారు పడకండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోమని కదా, మళ్ళీ ½ ఇంచే తీసుకోమంది ఏంటని చెప్పేసి కంగారు పడకండి. మనకు ఖర్చు అనేది ఉంది కదా, ఆ ఖర్చులలో అడ్జస్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ సరి చూస్తున్నాను, జస్ట్ ఒక ½ ఇంచ్ తగ్గించాను. ఎందుకంటే నా ఖర్చులలో కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ వచ్చిందనమాట. కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని 1.5 తీసుకుంటే సరిపోతుంది. ½ ఇంచ్ అనేది ఇటు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, దాన్ని మార్కింగ్ పెట్టాను. ఇది వచ్చేసి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. తర్వాత డాట్స్కి ఇలా 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని డాట్ పొడవు 3.5 ఇంచులు. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. అంటే బ్యాక్ పార్ట్కి ఎక్కడైనా విడిగా మార్కింగ్ పెడుతున్నాను మీకు తెలియాలని చెప్పేసి. నెక్ వెడల్పు 2.5, నెక్ డీప్ అనేది ఇక్కడ నేను 8.5 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక ½ ఇంచ్ అనేది ఇలా కట్ చేస్తున్నా. అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా మనము ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు పక్కన క్లాత్ అనేది ఉంటుంది కదా, ఆ క్లాత్లో మనము హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. ఇది మనకి మిగిలిన క్లాత్ అనమాట, 2 వరుసలుగా ఉంది. మళ్ళీ దీన్ని తిరిగి 2 వరుసలు వేసుకోవాలి. మీరు యాస్టేజ్గా ఇదే విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్కి 2 వైపులా జాయింట్ అనేది వస్తుంది. అలా కాకుండా ఒకవైపు మాత్రమే జాయింట్ రావాలనుకున్నప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకోండి. ఇలా వేసుకున్నప్పుడు మనకి దాదాపుగా ఒక 9.5 ఇంచులు ఉండే విధంగా చూసుకోండి, సరిపోతుంది. ఎంత అంటే ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ని 4 భాగాలుగా చేస్తే 8.5 కదా, దానికంటే 1 ఇంచు తక్కువ అంటే 7.5 ప్లస్ 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు, అంటే మొత్తం 9.5 పొడవు ఉండే విధంగా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇది మనకి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి లెంత్ అనేది కానీ 11 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా 11 ఇంచులు తీసుకునే విధంగా మార్కింగ్ పెట్టుకోండి. హ్యాండ్ లూజ్ అనేది 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు 1.5 లేదా 2 ఇంచులనే తీసుకోవచ్చు. తర్వాత హ్యాండ్ యొక్క కర్వ్ భాగానికి 3 ఇంచులనే తీసుకోవాలి. ఇలా 3 ఇంచులు తీసుకొని దీనిపైన ఒక లైన్ అనేది గీయాలన్నమాట. అంటే మనకి ఏర్పడడానికి దీనిపైనే మన హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అంటే ఏంటి, ఇంతకుముందు చెప్పాను కదా, చెస్ట్ రౌండ్ని 4 భాగాలుగా చేస్తే మనకి 8.5 కదా, దానికంటే 1 ఇంచు తక్కువ అంటే 7.5, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు, మొత్తం 9.5. ఇలా ఉండే విధంగా చూసుకొని మన హ్యాండ్ భాగాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు, ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఒక ½ ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్. మన హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి, ఫస్టే కట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం. ఇలా మార్కింగ్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత సెంటర్ పాయింట్ని, అంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా తెలియడానికి సెంటర్ పాయింట్ని మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు జాయింట్ పడుతుంది కదా, మనకి కటింగ్లో మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా, దాన్ని చూసుకొని ఇలా ఇక్కడ మనకి ఒకవైపు మాత్రమే జాయింట్ పడుతుంది అనమాట హ్యాండ్కి. చూడండి, ఇది మన జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా మన ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత కొంచెం మనకి లైనింగ్ క్లాత్ అనేది మిగులుతుంది కదా, అదే మనకి నెక్ భాగానికి వేయడానికి, క్యాన్వాస్తో నెక్ వేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి లైనింగ్ భాగము, క్రేప్ లైనింగ్.
3 మీటర్లు 4 వరుసలుగా వేశాను. ఇక్కడ పొడవు కనుక చూసుకున్నట్లయితే కనుక 41 ఇంచ్ అనేది ఉంది. మనకి లెంత్ అనేది ఇక్కడ 40 ఇంచులు సరిపోతుంది. మెయిన్ క్లాత్ యొక్క లెంత్ 40 ఇంచులు. ఇది లైనింగ్ భాగం కాబట్టి 2 ఇంచులు తక్కువ తీసుకోవాలి, అంటే 38 ఇంచులు. కాకపోతే ఇక్కడ 40 ఇంచులు తీసుకుంటున్నా, ఎందుకంటే 2 ఇంచులు ఇక్కడ పట్టి పెడతానన్నమాట. మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. మెయిన్ క్లాత్ లెంత్ 40 ఇంచులు, ఇది లైనింగ్ కాబట్టి 2 ఇంచులు తక్కువ 38 తీసుకోవాలి. కాకపోతే 40 తీసుకున్నాను, ఎందుకు అంటే 2 ఇంచుల మేర ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టడానికి అన్నమాట. ఇది 3 మీటర్లు కదా, మనం ఫ్రంట్ భాగానికి బ్యాక్ భాగానికి విడివిడిగా కుచ్చులు పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ సెంటర్ పాయింట్ కటింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, అంటే ఇక్కడ ఏంటి, మనకి మీటర్నర ఫ్రంట్ భాగానికి, మీటర్నర బ్యాక్ భాగానికి అనమాట. ఇలా సెంటర్ పాయింట్ కట్ చేసుకోవాలి. చూడండి, ఒక భాగం ఫ్రంట్కి, ఒక భాగము బ్యాక్కి. ఇలా మనం లైనింగ్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీ భాగాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ బ్లౌజ్ పీస్ అది తీసుకోవట్లేదు, బార్డర్ భాగాన్ని తీసుకుంటున్నా, బ్లౌజ్ యొక్క బార్డర్ భాగాన్ని. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి కింద కుచ్చులు పెట్టడానికి క్లాత్ అనేది మినిమం 3 ఉండాలి, మ్యాక్సిమం 4 ఉండాలి. ఇక నేనైతే 3.5 మీటర్లు తీసుకుంటున్నా. మీకు గేర్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే 4 మీటర్లు కూడా తీసుకోవచ్చు. మామూలుగా చాలు అనుకున్నట్లయితే 3 మీటర్లు కూడా తీసుకోవచ్చు. ఇక నేను రెండింటికి మధ్యలో 3.5 మీటర్లు తీసుకుంటున్నా. మీ చాయిస్, మీకున్న క్లాత్ని బట్టి. శారీ కాబట్టి 4 తీసుకున్నా కూడా కుచ్చులు బాగా వస్తాయి, గేర్ కూడా బాగా వస్తుంది. పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 4 మీటర్లు తీసుకోండి. సన్నగా ఉన్న వాళ్ళైతే 3 మీటర్లు తీసుకోండి. ఇలా తీసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలా కట్ చేయగా మనకి ఇంకా పక్కన ఇంకా క్లాత్ ఉంది కదా, అందులో మనకి బాడీ పార్ట్ అనేది రావాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 3.5 మీటర్ల క్లాత్ని మనము 4 వరుసలుగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 3.5 మీటర్లు 4 వరుసలుగా వేశాను. ఇప్పుడు మనం పొడవు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, పైన చిన్న బార్డర్ ఉంది, కింద పెద్ద బార్డర్ ఉంది. ఇక్కడ పొడవు కనుక చూసుకున్నట్లయితే నాకు దాదాపుగా 45 ఇంచులు అనేది ఉంది. ఇంత నాకేం అవసరం లేదు. మినిమం మనకి అంటే కొంచెం మనకి ఫ్లోర్ లెంత్ ఉండాలి కాబట్టి 40 కంటే ఎక్కువ ఉంటే అదే విధంగా ఉంచుకోండి, కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నాకు 40 ఇంచులు ఉండే విధంగా చూసుకుంటున్నాను. ఈ పైన ఉన్న చిన్న బార్డర్ని కట్ చేస్తే ఎంత వస్తుందో అంత తీసుకుంటున్నా. నాకు ఇక్కడ 41 ఇంచ్ అనేది వచ్చింది. మనకు కుట్టిన తర్వాత ఖర్చులలో పోతే 40 ఇంచులే వస్తుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పైన ఉన్న చిన్న బార్డర్ కట్ చేస్తే ఎంత ఉంటే అంత ఉంచుకోండి. ఎందుకంటే ఫ్లోర్ లెంత్ కూడా ఫ్యాషనే కాబట్టి మీరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ 42 ఉన్నా కూడా అదే విధంగా ఉంచుకోండి. 40 అంటే మరీ 40కి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్లోర్ లెంత్ కూడా చాలా ఫ్యాషన్ కాబట్టి అదే విధంగా ఉంచేసుకోండి. ఇక్కడ చిన్న బార్డర్ని కట్ చేస్తుందా, ఈ చిన్న బార్డర్ మీరు కావాలంటే బెల్ట్ భాగంగా కుట్టుకోవచ్చు. ఇక నేను బెల్ట్ అయితే కుట్టట్లేదు, బెల్ట్ కుట్టకుండా బాడీ పార్ట్కి బార్డర్ అనేది వేస్తాను, వెనక నాడలు పెడతాను. మామూలుగా చిన్నపిల్లలకి నాడ భాగం పెడతాం కదా, ఆ విధంగా పెడతాను అన్నమాట. ఇప్పుడు దీనికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే మనకి 3 మీటర్లు కదా, 1.30 మీటర్ వస్తుందన్నమాట. ఒకటి ఫ్రంట్ భాగానికి, ఒకటి బ్యాక్ భాగానికి. చూడండి ఇలా. ఇప్పుడు మనకి పక్కన మిగిలిన క్లాత్ ఉంది కదా, ఇందులో మనం బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకుందాము. మీటర్ క్లాత్ తీసుకొని ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసా. ఇక్కడ చూడండి, సారీ, ఇక్కడ ప్రిన్సెస్ కట్ వేస్తున్నా. మీకు బార్డర్ భాగం కావాలనుకున్నట్లయితే బార్డర్ భాగంతో సహా కట్ చేసుకోండి, వద్దు అనుకున్నట్లయితే పైకి వేసుకోండి. ఒకవేళ మీరు బార్డర్ భాగంతో సహా కట్ చేసుకుంటే మళ్ళీ మీరు పట్టి వేయాల్సిన అవసరం లేదు, మీ చాయిస్ అనమాట. ఈ పెద్ద బార్డర్లో హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నా. కాకపోతే ఇక్కడ మళ్ళీ నాకు శారీ కలర్ వస్తుంది, నేను మొత్తం బార్డర్ భాగమే రావాలి అనుకుంటున్నాను. కాబట్టి ఏం చేస్తున్నానంటే మనకి బ్లౌజ్ పీస్లో బార్డర్ ఉంది కదా, దాన్ని కట్ చేశాను. కట్ చేసి ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసా. బ్లౌజ్ పీస్కి వచ్చిన బార్డర్ భాగం అనమాట. చూడండి, ఇది బ్లౌజ్ పీస్ బార్డర్ భాగం. అది ఎంత ఉందో అంత వేసాను, కొంచెం తక్కువ అయింది, నో ప్రాబ్లం. ఆ రెండింటిని 2 బార్డర్లను జాయింట్ చేసి హ్యాండ్స్ భాగాన్ని వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ బార్డర్ భాగాన్ని జాయింట్ చేస్తాను. చూడండి, ఇలా చూసుకొని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఏమి లేదు, ఈ 2 బార్డర్లు జాయిన్ చేసి మనం లైనింగ్ హ్యాండ్ భాగం ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ విధంగా అటాచ్ చేయాలో చూపిస్తాను. చూడండి ఇలా. అంటే ఇక్కడ మనకి ఈ పైన ఉన్న బ్లౌజ్కి వచ్చిన బార్డర్ తక్కువ ఉంది కదా, దాన్ని ఇలా సరి చూసుకొని ఏమన్నా జాయింట్ పడితే సైడ్కి కొంచెం జాయింట్ పడుతుంది, అది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇలా అంటే ఎందుకు ఈ విధంగా వేస్తున్నానంటే మొత్తం బార్డర్ వచ్చే విధంగా చూసుకుంటున్నాను.
లేదు మాకు కొంచెమే బార్డర్ వచ్చి శారీ కలర్ వచ్చినా ఏమీ కాదనుకున్నట్లయితే మీరు ఆ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. మీ చాయిస్ అన్నమాట, మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా హ్యాండ్స్ బాగా వచ్చే విధంగా చూసుకున్నాను. ఇప్పుడు ఇంత మనకు అవసరం లేదు కదా డబల్ ఫోల్డ్ వేయడము, మన బార్డర్ కోసం వేసుకున్నాం అంత డబల్ ఫోల్డ్ అనేది. కాబట్టి ఇప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకే వేసుకుంటున్నాను. చూడండి ఇలా. ఇప్పుడు ఈ కింద ప్రిన్సెస్ కట్ భాగము ఇక్కడ మీరు గమనించండి, మీరు డైరెక్ట్ బార్డర్ భాగంతో కట్ చేసుకోవాల్సి వస్తే మళ్ళీ ఇక్కడ బెల్ట్ వేయాల్సిన అవసరం లేదు. నాకు కట్ చేసేటప్పుడు ఆలోచన రాలేదు, తర్వాత వచ్చింది. తర్వాత అనుకున్నాను అరే కరెక్ట్గా బార్డర్ భాగంతో సహా కట్ చేసుకుంటే అయిపోయేది కదా, మళ్ళీ బెల్ట్ అటాచ్ చేయాల్సిన అవసరం లేదు కదా అనుకున్నాను. సేమ్ ఇదే కలర్ శారీ ఇంకొకటి ఉంది కదా బ్లాక్ కలరు, దాన్ని అదే విధంగా కుడతాను. సో మనం ఇందులో చేసే చిన్న మిస్టేక్ అక్కడ కవర్ చేసుకుందాం. ఇలా విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మనకి బాడీ పార్ట్ని వేసుకొని దానికి తగ్గట్టుగా మెయిన్ క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనము నెక్ భాగాన్ని కూడా కట్ చేయదు, లైనింగ్ క్లాత్ యొక్క నెక్ భాగాన్ని కూడా కట్ చేయలేదు. మనం క్యాన్వాస్తో వేయాలనుకున్నప్పుడు నెక్ భాగాన్ని కట్ చేయొద్దు. నేను ఫ్రంట్ నెక్ కట్ వర్క్ అనేది వేస్తున్నాను. ఇలా మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బాడీ పార్ట్ భాగాన్ని తీసుకొని అంటే బ్యాక్ బాడీ పార్ట్ భాగాన్ని తీసుకొని లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనం ముందే లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని అటాచ్ అనేది చేయొద్దు. ఫస్ట్ మనం ప్రిన్సెస్ కట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇలా మన మెయిన్ క్లాత్ పైన లైనింగ్ భాగాన్ని వేసుకొని ఇలా ప్రిన్సెస్ కట్ భాగాన్ని కట్ చేసుకోండి. ఇలా ప్రిన్సెస్ కట్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో భాగాన్ని లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి అటాచ్ అనేది చేయాలన్నమాట. ప్రిన్సెస్ కట్ భాగం కాకుండా ఇక్కడ చూడండి ఈ మధ్యలో భాగం ఉంది కదా, ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ భాగము, దీని ఒక సీదా భాగము అంటే కరెక్ట్ భాగం అనమాట, కింది వైపు ఉండాలి. దీనిపైన లైనింగ్ భాగం వేయాలి. వేసుకొని దీని చుట్టూ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ చేశాను చూడండి. ఇలా మనం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ప్రిన్సెస్ కట్ భాగాన్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ చుట్టూ లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని ఈక్వల్గా కట్ చేసుకోండి. ఎక్కువ తక్కువ ఉండే విధంగా చూసుకోకండి, రెండు ఈక్వల్గా రావు. చూడండి ఇక్కడ లైనింగ్ భాగము మెయిన్ భాగము రైట్ లెఫ్ట్ భాగాలు సరి చేస్తున్నాను. లైనింగ్ భాగము మెయిన్ భాగము రెండు ఈక్వల్గా ఉండేలా కట్ చేసుకోండి, ఎక్కువ తక్కువ ఉండద్దు. మళ్ళీ చెప్తున్నాను ఇన్విజిబుల్ వేసేటప్పుడు. చూడండి ఇక్కడ మనకి సీదాకి సీదా అంటే కరెక్ట్ భాగానికి కరెక్ట్ భాగము, ఈ కింద లైనింగ్ భాగము. ఇక్కడ చూడండి పైన మెయిన్ క్లాత్ భాగము, కింద లైనింగ్ భాగము. మీకు కొంచెం ప్రాక్టీస్ ఉంటే పైన మెయిన్ క్లాత్ని కింద లైనింగ్ భాగాన్ని పెట్టి ఒకేసారి కుట్టండి. లేదు అలా వేస్తే రెండు ఈక్వల్గా రావు అనుకున్నట్లయితే ఫస్ట్ పైన మెయిన్ క్లాత్ని అటాచ్ చేసి తర్వాత కింద లైనింగ్ భాగాన్ని అటాచ్ చేయండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనకి మెయిన్ క్లాత్ భాగం ఏమో జార్జెట్ క్లాత్ అనమాట, సాగుతుంది. లైనింగ్ ఏమో కాటన్, సాగదు కదా. కాబట్టి రెండు ఈక్వల్గా రావని చెప్పేసి ఇక్కడ విడివిడిగా జాయిన్ చేస్తున్నాను. ఫస్ట్ పైన మెయిన్ క్లాత్ వేసి కుట్టాను, ఆ తర్వాత కింద లైనింగ్ వేసి కుడుతున్నాను. ఇక్కడ మీరు ప్రిన్సెస్ కట్ వేసేటప్పుడు కింద రెండు సమానంగా రావాలని ఏమీ లేదండి, ఎక్కువ తక్కువ వస్తుంది. ఎక్కువ తక్కువ వస్తే దాన్ని కట్ చేసుకొని అంటే ఎక్కువ తక్కువ అంటే జస్ట్ పావించు హాఫ్ ఇంచే, అంతకంటే ఎక్కువే కాదు. అలా వచ్చినప్పుడు కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలన్నమాట. చాలామందికి డౌట్ వస్తుంది కింద రెండు ఈక్వల్గా రావని చెప్పేసి క్లాత్ని గుంజడం ఇగ్గడం చేస్తారు. అలా చేయకండి, మామూలుగా క్లాత్ ఏ విధంగా ఉందో అదే విధంగా సెట్ చేసుకుంటూ వెళ్ళండి. చూడండి ఇలా పైన మెయిన్ క్లాత్ని కింద లైనింగ్ అనేది వేసాను. చూస్తారు ఇక్కడ మనకి పైన నీట్ ఫినిషింగ్ ఉంది. ఉల్టా వైపు అంటే రాంగ్ సైడ్ ఇటు కూడా మనకి ఇక్కడ నీట్ ఫినిషింగ్ ఉంది చూసారా. ఇప్పుడు కావాలంటే మీరు మళ్ళీ డబల్ కుట్టు వేసుకొని దీని చుట్టూ రఫ్గా కుట్టు వేసుకోండి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా ప్రిన్సెస్ కట్ అనేది వేసుకోవాలి. ఇలా రెండు వైపులా ప్రిన్సెస్ కట్ వేసాను కదా, మీకు కొంచెం ఇక్కడ చూడండి ఈ లైనింగ్ భాగానికి మెయిన్ భాగాన్ని కలిపి ఇప్పుడు ఈ చుట్టూ రఫ్గా కుట్టు వేయండి ప్రిన్సెస్ కట్ భాగానికి. చూడండి ఇక్కడ మనకి ఉల్టా వైపు సీదా వైపు అంటే కరెక్ట్ సైడ్ రాంగ్ సైడ్ రెండు వైపులా నీట్ ఫినిషింగ్ ఉందన్నమాట. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనబడుతుంది. ఇక్కడ మీకు ఒక టిప్ ఏంటంటే ప్రిన్సెస్ కట్ వేసినప్పుడు ఖర్చు కొంచెం ఎక్కువ తీసుకోండి. మరీ పావించి ఖర్చు పెడితే కుట్లు పిక్కలకపోతాయి సెంటర్లో. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కావాలంటే దీని యొక్క పై భాగాన కూడా ఒక కుట్టు వేసుకోవచ్చు, పీస్ చాయిస్. ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి వేయట్లేదు, బ్లౌజ్ అయితే కనుక కంపల్సరీగా వేయండి, ఎందుకంటే కొంగు కిందికి పోతుంది కాబట్టి పెద్దగా ఏర్పడదు. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకోండి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద ప్రిన్సెస్ కట్ కొంచెం ఎక్కువ తక్కువ వస్తుందని చెప్పాను కదా, చూడండి కొంచెం ఒక 1/4 ఇంచు లెవెల్లో కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా, దాని ఇలా కట్ చేసి లెవెల్ చేస్తున్నాను అనమాట. చూసారా ఇలా అంతే, జస్ట్ ఒక 1/4 ఇంచు మాత్రమే తేడా వస్తుంది, పెద్దగా ఏమీ రాదు తేడా అనేది ప్రిన్సెస్ కట్ జాయింట్ చేసినప్పుడు. చూడండి ఇలా ఇలా బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి ఇన్విజిబుల్ ప్రిన్సెస్ కట్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ కనుక చూసుకున్నట్లయితే డాట్స్ కూడా ఇన్విజిబుల్గా వేశాను. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా క్యాన్వాస్ తీసుకొని డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. నెక్ వెడల్పు 2.5, నెక్ డీప్ వచ్చేసి మామూలుగా 6 సరిపోతుంది, కట్ వర్క్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఓన్లీ మనకి కింద మాత్రమే వస్తుంది కట్ వర్క్ అనేది. ఈ కింద వెడల్పు అనేది 3 ఇంచులు తీసుకున్నా, పైన 2.5 తీసుకుంటే కింద 3 ఇంచులు తీసుకున్నాను. ఇలా విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఈ 1/2 ఇంచులోనే మనకి కట్ వర్క్ అనేది రావాలన్నమాట. ఇక్కడ 3 ఇంచులు ఉంది కదా, సగానికి ఎంత 1.5. ఇలా ఈ 1.5 దాంట్లోనే మనకి ఇక్కడ కట్ వర్క్ అనేది రావాలి. ఇక జస్ట్ ఒక చిన్న సర్కిల్ లాగా కట్ చేసుకోండి. ఇది కొంచెం నాకు ఇక్కడ పెద్దగా అయింది, కొంచెం చిన్నగా కట్ చేసుకోవాల్సింది కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీకు ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్గా చేతితో పెట్టుకోవచ్చు, లేదు పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే ఇలా చిన్నగా సర్కిల్ లాగా లేదా బాటిల్ క్యాప్ కూడా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 1/2 ఇంచు మందం మాత్రమే తీసుకుంటున్నా. మీ ఇష్టం, 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు వరకు కూడా తీసుకోవచ్చు. ఇలా అంటే ఈ కట్ వర్క్ కోసమే కానీ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. లెంత్ అనేది మామూలుగా మనకి నెక్ డీప్ అనేది 6 ఇంచులు సరిపోతుంది, కట్ వర్క్ కోసము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 6.5 తీసుకున్నాను అనమాట. మీరు నెక్ మొత్తం తీసుకోవాల్సి వస్తే నెక్ వెడల్పు ఇంకొక 1/2 ఇంచు పెంచుకోవాలి, అంటే 3 ఇంచులు తీసుకోవాలి. నేను ఓన్లీ కింద మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నా అంటే కొంచెం కర్వ్ తీసుకుంటున్నాను. ఇలా సగభాగానికి మార్కింగ్ పెట్టుకొని జస్ట్ ఒక్క 1/4 ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ తీసుకుంటున్నాను అనమాట. మీ చాయిస్, మీరు కావాలంటే నెక్ చుట్టూ కూడా కర్వ్ నెక్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని పక్కన కొంచెం మనకి సపోర్ట్కి ఎక్స్ట్రా క్యాన్వాస్ అనేది ఇలా 1 ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలి. కొంచెం జలుబు చేసింది, అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. పైన కొంచెం ఇలా క్లాత్ని కలిపి కట్ చేసుకోవాలి, ఎందుకంటే దీనివల్ల నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది క్యాన్వాస్ అనేది. ఇలా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకుంటప్పుడు కట్ వర్క్ అయితే చాలా నిదానంగా కట్ చేసుకోండి. షేప్ అయితే సేమ్ అదే విధంగా వచ్చేలా చూసుకోండి. ఇలా కట్ వర్క్ అనేది కట్ చేసినప్పుడు కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది కుట్టడానికి, గమనించండి. ఇలా మనము ఫ్రంట్ నెక్ను కట్ చేసుకున్నాం, ఓకేనా. ఇక్కడ జస్ట్ మీకు ఏర్పడడానికి ఇలా పైన ఇలా మార్కింగ్ అని పెట్టి చూపిస్తున్నాను. ఇది మనకి ఫ్రంట్ నెక్. ఎక్స్ట్రా పీస్ తీసుకొని దీనిపైన క్యాన్వాస్ వేసుకోవాలి. వేసుకొని ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది, అంటే ఒకవైపు గమ్ ఉంటుందన్నమాట, అది ఉండే విధంగా చూసుకొని ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్. నెక్ వెడల్పు 2.5, నెక్ డీప్ వచ్చేసి 8.5. మీరు కావాలంటే 10 ఇంచులు కూడా తీసుకోవచ్చు, కస్టమర్ చాయిస్ బాగా డీప్ వద్దన్నారు కానీ డోరీస్ కావాలన్నారు కాబట్టి ఇక్కడ 8.5 తీసుకుంటున్నా. ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని కింద కొంచెము బ్రాడ్గా ఉండే విధంగా 3 ఇంచులు తీసుకొని ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ ఏంటంటే నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ రౌండ్ నెక్ తీసుకుంటున్నా, మీ చాయిస్. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి. ఇక్కడ క్యాన్వాస్కి ఒకవైపు షైనింగ్ ఉంటుంది, అది గమ్ అన్నమాట, జిగురు. అది మనము ఎక్స్ట్రా క్లాత్ పైన వేసి మామూలుగా ఒక చెద్దర్ పైన పెట్టేసుకొని నార్మల్ హీట్తో ఐరన్ చేస్తే క్లాత్కి స్టిక్ అవుతుందన్నమాట. ఇక్కడ బ్యాక్ నెక్ అయితే చూపించట్లేదు, ఈ ఫ్రంట్ నెక్ చూపిస్తున్నాను చూడండి. ఇలా స్టిక్ అయిపోయింది. స్టిక్ అయిపోయిన తర్వాత ఇది మనకి సెంటర్ పాయింట్, ఓకేనా. అదేవిధంగా బాడీ పార్ట్ని తీసుకొని దీనికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టి 2 సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా మధ్యలో ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం క్యాన్వాస్ని ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా ఇలా ఎడ్జ్ కుట్టు వేసుకోండి. ఇక్కడ మనకి కార్నర్స్ అన్నమాట, అక్కడ మనకి షేప్ అనేది రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిన్న కుట్టు పెట్టుకోండి, కొత్త వాళ్ళైతే డబల్ కుట్టు కూడా వేసుకోండి. చూడండి ఇక్కడ తిప్పేసాము. మీరు ఎప్పుడు మిషన్ ఆపినా కానీ నీడిల్ కిందికి ఉండే విధంగా చూసుకోండి, లేకపోతే క్లాత్ డిస్టర్బ్ అవుతుంది. నిదానంగా కుట్టుకోండి. ఇక్కడ నేను కొంచెం ఫార్వర్డ్లో పెట్టాను వీడియో అనేది. నిదానంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కొంచెం ఆపి సరి చూసుకోండి. ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఏదైనా డిజైన్ నెక్ పెట్టాల్సి వచ్చినప్పుడు లేదా ఇలా కట్ వర్క్ నెక్ పెట్టాల్సి వచ్చినప్పుడు మామూలు దానికంటే ఎక్కువ టైం పడుతుంది.
చూడండి ఇలా కరెక్ట్గా ఎడ్జ్కి కుట్టు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కరెక్ట్గా వేసారా లేదా తెలియడానికి నేను ఉల్టా వైపు రాంగ్ సైడ్ తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ మధ్యలోనే నెక్ భాగాన్ని చుట్టూ ఒక 1/2 ఇంచు లేదా 1/4 ఇంచు లెవెల్లో చూసుకొని ఈ మధ్యలోనే నెక్ భాగాన్ని కట్ చేయాలి. మనకి కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్గా ఏ విధంగా తిరుగుతుందంటే ఈ కార్నర్స్లో కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగం వరకు కట్ చేయాలి. చూడండి ఇక్కడ కార్నర్స్లో కరెక్ట్గా మీరు మరీ ఎడ్జ్కి కుట్టు వేయకుండా అన్నీ ఒకే విధంగా వచ్చేలా సరి చూసుకోండి, మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక మీకు కరెక్ట్గా వచ్చేలేవో ఇటు రాంగ్ సైడ్ కూడా తిప్పి చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగం వరకు వచ్చిందా రాలేదా, మరీ కుట్టు భాగం విడిపోవద్దు, పిక్లుకు పోతుంది. ఇలా 1-2 సార్లు సరి చూసుకోండి. కొత్త వాళ్ళైతే డబల్ కుట్టు కూడా వేసుకోండి. మీకు పెద్ద కత్తెర భయం అనిపిస్తే చిన్న సిజర్తో కూడా కార్నర్స్ చిన్నగా అంటే కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగం వరకు కట్ చేయండి. చూడండి ఇలా ఈ విధంగా కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఇప్పుడు దీన్ని సీదా వైపు తిప్పుకోవాలంటే లోపల వైపు తిప్పుకోవాలన్నమాట. చూడండి ఇలా. తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోండి. నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇస్తేనే మనం ఏ షేప్ పెట్టామో ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి ఇలా ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చాను. కట్ వర్క్ దగ్గర ఇలా కుట్టి యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇచ్చాను. మీరు కావాలంటే నెక్ చుట్టూ కూడా సేమ్ ఇదే విధంగా కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ కింద మాత్రమే వచ్చేలా చూసుకున్నాను. ఇలా నిదానంగా నెక్ పీస్ని లోపల వైపు తిప్పండి. ఇలా తిప్పినప్పుడు మనకి కార్నర్స్లో ముడతలు అనేవి రావద్దు. ముడతలు వచ్చింది అంటే మళ్ళీ ఒకసారి చూసుకోండి కటింగ్ అనేది. ఇలా చూసుకొని ఇప్పుడు దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి. కార్నర్స్లో ముడతలు రావద్దు, అలా చూసుకొని దీనిపైన ఒకసారి ఐరన్ చేస్తే ఇక్కడ చూడండి ఐరన్ చేశాను. ఇప్పుడు నెక్ షేప్ అనేది ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోండి, అంటే సపోర్ట్కి అనమాట. కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు కొంచెం బూస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మీకు కనుక వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఒకవేళ ఎవరికైనా ఈ వీడియో అవసరం అవుతుందంటే కనుక మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. చూడండి ఇలా కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో. అస్సలు కంగారు పడద్దు, తొందరపడద్దు, ఎందుకంటే కొంచెం నిదానంగా కుట్టుకుంటేనే బాగుంటుంది. ఓకేనా, మరీ ఎత్తిపోయినట్టుకు మాత్రం కుట్టకండి, ఎందుకంటే కట్ వర్క్ షేప్ అనేది షేప్ అవుట్ అయితే లుక్ అనేది అస్సలు రాదు. దానికంటే నార్మల్గా రౌండ్ నెక్ కుట్టుకుంటేనే బాగుంటుంది. చూడండి ఇలా మనము నెక్ భాగాన్ని కుట్టేసుకున్నాం. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఈ కింది భాగాన 2 భాగాన హెమ్మింగ్ అనేది అంటే పంపకం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ దీనికి బెల్ట్ భాగాన్ని కుట్టట్లేదు లాంగ్ ఫ్రాక్కి, జస్ట్ ఇక్కడ బార్డర్ భాగాన్ని అటాచ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే చూడడానికి మనకి బెల్ట్ భాగం వేసినట్టుగా ఉంటుంది. మళ్ళీ బెల్ట్ వేసుకోవాలంటే కూడా కొంచెం ఇష్టపడట్లేదు. ఇక్కడ నాకు ఏమని చెప్పారంటే ఇక్కడ బెల్ట్ భాగం ఇట్లా బార్డర్ భాగము అటాచ్ చేసినట్టుగా ఉండి నాడ పెట్టమన్నారు అనమాట. వాళ్ళు జస్ట్ నాకు నాడ కావాలి, బెల్ట్ పార్ట్ వద్దన్నారు. కాబట్టి నేను బార్డర్ భాగాన్ని బెల్ట్ లాగా వేస్తున్నాను. జస్ట్ మనకి పైన చిన్న బార్డర్ వచ్చింది కదా, దాన్నే వేస్తున్నాను. ఇలా వేసుకొని జస్ట్ ఈ సీదా భాగం అనేది అంటే కరెక్ట్ భాగము కింది వైపు ఉండే విధంగా చూసుకొని ఇలా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వేసేసి దీన్ని బయట వైపు తిప్పేసుకుంటే చివరికి వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా వేస్తాను కదా, దీన్ని తిప్పేసేయండి. ఇప్పుడు సీదా భాగం అంటే కరెక్ట్ భాగం పైకి వస్తుంది. ఇప్పుడు రెండో చివరి భాగాన కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. కాకపోతే కట్ చేసేటప్పుడే బార్డర్ భాగంతో కట్ చేసుకుంటే సరిపోయేది, నాకు అప్పుడు ఆలోచన రాలేదు. చూడండి ఇలా. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం బెల్ట్ పార్ట్ అనేది పైకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. మనం మామూలుగా బెల్ట్ పార్ట్ మధ్యలో పెడతాం కదా, కుచ్చులకి బాడీ పార్ట్కి మధ్యలో పెడతాం కదా, ఇక్కడ ఏంటంటే కొంచెం పైకి వస్తుంది, అది గమనించండి. కాకపోతే ఇలా మళ్ళీ బెల్ట్ అటాచ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మనకి చిన్నపిల్లలకి నాడ పెడితే ఏ విధంగా ఉంటుందో సేమ్ ఆ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ను కుట్టేసుకున్నాం. ఇలా మనము ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇది వెడల్పు అనేది ఎంత ఉందో చూసుకోండి. కుచ్చులు పెట్టాలి కదా, ఖర్చు భాగంతో సహా ఇక్కడ మనకి ఎంత ఉందంటే దాదాపుగా 18 ఇంచులు అనేది ఉందన్నమాట. ఇప్పుడు 18 ఇంచుల మేర ఇక్కడ మనము కుచ్చులను పెట్టేసుకోవాలి. సెంటర్ పాయింట్ ఎంత 9 ఇంచులు కదా. ఇది వచ్చేసి లైనింగ్ భాగము, మెయిన్ క్లాత్ భాగము. ఫస్ట్ ఇక్కడ మీకు మెయిన్ క్లాత్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ దీనికి సెంటర్ పాయింట్ని మార్కింగ్ పెట్టేసుకోండి, జస్ట్ మనకి కుచ్చులు అనేవి పర్ఫెక్ట్గా రావడానికి.
జస్ట్ ఇలా చిన్న కటింగ్ మీకు గుర్తుందని అనుకుంటున్నాను. ఒక పార్ట్ ఫ్రంట్ భాగానికి, ఒక పార్ట్ బ్యాక్ భాగానికి కట్ చేస్తాం మనం కుచ్చుళ్ళకి కటింగ్ వీడియోలో. ఇప్పుడు ఇలా చూసుకొని మనం కుచ్చుళ్ళు పెట్టేటప్పుడు స్టార్టింగ్ 2 ఇంచులు వదిలేసేయండి. అంటే ఖర్చు భాగానికి ప్లెయిన్గానే ఉంటే సరిపోతుంది. కుచ్చు వెడల్పు అనేది ఎంత ఉండాలో చూసుకోండి. మీ చాయిస్ 2 లేదా 2.5 లేదా 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ఎంత ఫోల్డింగ్ చేయాలనేది మీరు తీసుకున్న క్లాత్ని బట్టి ఉంటుంది. ఎక్కువ క్లాత్ తీసుకుంటే మీకు క్లాత్ ఫోల్డింగ్ అనేది ఎక్కువ తీసుకోవాలి, క్లాత్ తక్కువ ఉంటే తక్కువ తీసుకోవాలి. ఇక్కడ నేను ఫోల్డింగ్ అనేది 4 ఇంచులు ఉండే విధంగా చూసుకుంటున్నా. అంటే నాకు ఎక్కువగానే ఉంది. ప్రతిసారి మెజర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మిషన్ పైన అందాదాగా ఒక గుర్తు అనేది పెట్టేసుకొని ఇక్కడ ఒక ఫిల్ట్ సగం వరకు కుట్టి మళ్ళీ ఒక ఫిల్టు అనేది దాని యొక్క కిందికి వెళ్ళాలన్నమాట. వీడియోని జాగ్రత్తగా గమనించండి. సగం ఫిల్టు కుట్టిన తర్వాత మళ్ళీ ఫిల్టు తీసుకొని దాని యొక్క కిందికి సగభాగానికి వెళ్ళాలి. చూడండి ఇలా చూసినప్పుడు మనకి సెంటర్ పాయింట్ వచ్చినప్పుడు మనకి ఎంత రావాలి, ఒక 9 ఇంచులు అనేది రావాలన్నాను కదా. చూడండి నాకు ఇక్కడ ఎక్కువగానే వచ్చింది, 10 ఇంచులు వచ్చింది. మీకు ఎక్కువ వచ్చిన ఏం కాదు కానీ తక్కువ రాకుండా అయితే చూసుకోండి. ఇలా మీకున్న క్లాత్కి బట్టి అనుగుణంగా కుచ్చులు పెట్టేసుకోండి. దీనికోసం మీరు మరీ ప్రత్యేకించి లెక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకున్న క్లాత్కు అనుగుణంగా కుచ్చులు పెట్టుకోవాలి. క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఫోల్డ్ చేయండి, తక్కువ ఉంటే తక్కువ ఫోల్డ్ చేయండి. ఇక్కడ ఎక్కువగానే ఉంది, 4 ఇంచులు పెట్టుకుంటూ ఫోల్డ్ చేస్తున్నా. తక్కువ ఉందనుకోండి 3 ఇంచులు పెట్టుకుంటూ ఫోల్డ్ చేయండి. ప్రతి కుచ్చు కూడా దాని ముందు ఉన్న కుచ్చుకి కిందికి వెళ్ళాలన్నమాట. ఇలా ఇప్పుడు చూడండి మొత్తం ఒక పార్ట్ కుట్టేసాం కదా. ఇది మనకి ఎంత రావాలి, 18 ఇంచులు అనేది రావాలి. ఇక్కడ నాకు చూసుకుంటే ఎంత వచ్చిందంటే ఇక్కడ నాకు దాదాపుగా 20 ఇంచులు అనేది వచ్చిందంటే ఒక 2 ఇంచులు ఎక్కువగానే వచ్చింది. సేమ్ ఇదే విధంగా మనము లైనింగ్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఎందుకు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని విడివిడిగా కుట్టాయంటే లైనింగ్ భాగము 3 మీటర్లు, మెయిన్ క్లాత్ 3.5. మళ్ళీ ఇక్కడ ఇన్విజిబుల్గా వేద్దాం అనుకుంటున్నాను. నడుం భాగానికి లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగానికి కలిపి కుట్టట్లేదు. ఫస్ట్ ఇక్కడ బాడీ పార్ట్కి పై భాగాన మెయిన్ క్లాత్ను కుడుతున్నాను. ఇది మీ చాయిస్ మాత్రమే. మాకు ఇంత అవసరం లేదనుకుంటే మీరు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టేసి డైరెక్ట్గా మీరు బాడీ పార్ట్ భాగానికి జాయింట్ చేసుకోవచ్చు, మీ చాయిస్. ఇక్కడ ఇన్విజిబుల్గా వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఓన్లీ మెయిన్ క్లాత్ని తీసుకొని బాడీ పార్ట్ భాగానికి పైన సీదా భాగం కరెక్ట్ వైపు చూసుకొని వేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది కదా, దాన్ని తీసేసి ఇలా చూడండి మనకి చివర 2 ఇంచులు ప్లేన్ రావాలి కదా, ఖర్చులలో పోతుంది కదా, కాబట్టి ఇలా సరి చూసుకుంటున్నా. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది, దాన్ని కట్ చేసుకోండి, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కొంచెం ఎక్కువ వచ్చిందని కట్ చేసుకోండి. చూడండి ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది, దాన్ని కట్ చేసుకోండి. ఇక్కడ కట్ చేస్తాను చూసారా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని అటాచ్ చేస్తాం. ఇప్పుడు లైనింగ్ భాగాన్ని అటాచ్ చేసుకోవాలి. దీనికోసము లైనింగ్ భాగం పైకి ఉండాలి. ఇంతకుముందు మెయిన్ క్లాత్ పైకి ఉంది కదా, ఇప్పుడు లైనింగ్ భాగం పైకి ఉండాలి. ఇప్పుడు దీనికి లైనింగ్ భాగాన్ని అటాచ్ చేయాలి. చూడండి ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతకుముందు మెయిన్ క్లాత్ పైకి ఉంది, దానికి మెయిన్ క్లాత్ అటాచ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని తిప్పాను, ఇప్పుడు లైనింగ్ పైకి ఉంది, దానికి లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి 2 వైపులా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట. చూడండి ఇలా కరెక్ట్గా వేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది ముడతలు పడకుండా చూసుకోండి. కింది క్లాత్ని చూస్తూ దానికి తగ్గట్టుగా లైనింగ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. మీకు కొంచెం లైనింగ్ ఎక్కువ వస్తే దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ చూడండి ఇలా నడు భాగం దగ్గర కింద కుచ్చుళ్ళు నీట్ ఫినిషింగ్ ఉంది. అదేవిధంగా లైనింగ్ వైపు చూస్తే కూడా ఇక్కడ మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉందన్నమాట. చూసారా ఇలా ఈ విధంగా చూడండి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ కూడా నీట్ ఫినిషింగ్ అనేది ఉంది. చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సేమ్ ఇదే విధంగా మన బ్యాక్ పార్ట్ని కూడా కుట్టాలి. చూడండి ఇలా బ్యాక్ పార్ట్, దీనికి కూడా నెక్ వేసాను. మీకు నెక్ వేయడం చూపించలేదు, జస్ట్ ఫ్రంట్ నెక్ ఏ విధంగా వేసామో బ్యాక్ నెక్ అదే విధంగా. కుచ్చులు కూడా మేము ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా పెడతామో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా. ఇలా మనము బ్యాక్ పార్ట్ను కూడా కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ భాగాలు జాయింట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ యాక్చువల్గా ఏం చేయాలంటే కింద ఉన్న కుచ్చులు పెట్టకముందే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టిన తర్వాత షోల్డర్ భాగాలు జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ భాగాన్ని కుట్టాక కింది భాగాన్ని జాయింట్ చేయాలి.
కాకపోతే ఇక్కడ కొంచెం తొందరలో కుట్టాలి, కస్టమర్ కొంచెం తొందర పెడుతున్నారని చెప్పేసి ఫస్ట్ టైం కింద కుచ్చులు పెట్టేశాను. మీ చాయిస్, అంటే మనకున్న వీలుని బట్టి, కంఫర్ట్ని బట్టి. జనరల్గా అయితే బాడీ పార్ట్ జాయింట్ చేసి హ్యాండ్స్ వేసి ఆ తర్వాత కింది భాగాన్ని జాయింట్ చేస్తాం. ఇది కొంచెం కింది మీది కింద అయిందనమాట. ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ భాగాలు, ఇక్కడ హ్యాండ్కి ఒకవైపు జాయింట్ పడుతుందని చెప్పాను కదా, ఒకటి జాయింట్ పైకి వస్తే ఒక జాయింట్ కిందికి వస్తుంది అనమాట. చూడండి ఇలా. మీకు ఏమైనా వీడియోలో డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ లాంగ్ ఫ్రాక్స్ కావాలన్నా, లెహంగాస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు కాంటాక్ట్ అనేది కావచ్చు, మీరు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మనకి కరెక్ట్గా సెట్ చేసుకొని ఎక్కువ తక్కువ వచ్చిందని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు హ్యాండ్స్ భాగాలు జాయింట్ చేసుకున్నాం కదా, ఇలా సెంటర్ భాగాన్ని ఇలా సరి చూసుకొని చూడండి. ఇక్కడ మనకి ఈ జాయింట్ చేసుకునే క్లాత్ ఎక్కువ తక్కువ వచ్చింది కదా, దీన్ని ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కట్ చేసుకునేటప్పుడు మార్కింగ్ పెట్టాం కదా, దాన్ని ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న గుర్తు కోసం చిన్న కట్టింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బార్డర్ భాగాల్ని ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి. ఇలా సెంటర్లో కట్ చేస్తున్నాను, జస్ట్ ఒకటి రైట్ హ్యాండ్కి ఒకటి లెఫ్ట్ హ్యాండ్కి అనమాట. అదేవిధంగా ఇంకొక బార్డర్, ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్కి. ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్, జస్ట్ రెండు బార్డర్లు జాయింట్ చేసుకోవడమే. కాకపోతే ఒక బార్డర్ చిన్నగా ఒక బార్డర్ పెద్దగా ఉండడం వల్ల ఇలా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకొని, దీనికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకొని ఈ రెండింటికి కలిసేటట్టుగా వేస్తున్నా. లేకపోతే రెండు బార్డర్లు ఈక్వల్గా ఉంటే జస్ట్ నార్మల్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక రెండు బార్డర్లు ఈక్వల్గా లేకపోవడం వల్ల అలా చూసుకొని వేస్తున్నాను. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఒకటి శారీలో వచ్చిన బార్డరు, ఒకటేమో బ్లౌజ్లో వచ్చిన బార్డర్. బ్లౌజ్లో వచ్చిన బార్డర్ కొంచెం వెడల్పు తక్కువ రావడం వల్ల దానికి తగ్గట్టుగా ఇలా జాయింట్ చేసుకుంటున్నా. లేదు మొత్తం బ్లౌజ్లోదే కావాలంటే, లేదు మొత్తం శారీలోదే కావాలంటే అదే విధంగా కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్. ఇక నేను మొత్తం హ్యాండ్కి బార్డర్ రావాలని చెప్పేసి ఈ విధంగా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ కూడా వేసుకోవచ్చు, మీరు కావాలంటే బుట్ట హ్యాండ్స్ వేసుకోవచ్చు, ప్రిల్స్ హ్యాండ్స్ వేసుకోవచ్చు, మీ చాయిస్. ఇక్కడ నార్మల్ ఎల్బో హ్యాండ్సే తీసుకుంటున్నాను, మీకు కస్టమర్ చాయిస్ బట్టి లేదా మీ చాయిస్ బట్టి. ఇప్పుడు ఇక్కడ సరి చూసుకుంటున్నాను. నేను సరి చూసుకున్న తర్వాత ఇక్కడ కింద కొంచెం ప్లెయిన్ ఉంది కదా, జస్ట్ ఒక ఖర్చు మందం వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. ఎందుకంటే కుట్టేటప్పుడు కరెక్ట్గా రావాలి కదా. ఒక ఖర్చు మందం మాత్రమే చూసుకోవాలి. చూసుకొని సీదాకి సీదా వైపు, అంటే కరెక్ట్ భాగానికి కరెక్ట్ భాగం అన్నమాట. ఈ రెండు సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని కరెక్ట్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ భాగాన్ని పక్క వైపు అనుకొని దీని యొక్క పై భాగాన్ని కుట్టు వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ భాగాన్ని లోపల వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోండి. చూడండి ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూ కుట్టు వేసుకోవాలి. అయితే కొంచెం క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినట్టు అనిపిస్తే కనుక సైడ్కి కొంచెం జాయింట్ పడుతుందని చెప్పాను కదా, ఇక్కడ సరి చూసుకుంటున్నాను. వేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇలా సరి చూస్తున్నాను. ఒకవైపు చిన్నగా జాయింట్ పడుతుంది, అక్కడ మనకి అటాచ్ అనేది చేయరు అనమాట. కాబట్టి కొంచెం లెవెలింగ్ కోసమే కింద కూడా క్లాత్ని కట్ చేశాను, గమనించండి. ఇప్పుడు ఈ కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఆ కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఇటువైపు వేస్తున్నాను. చూడండి కటింగ్లో క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాతే కట్ చేసి చిన్న జాయింట్ మాత్రమే, అది మనకి ఖర్చులలో పోతుంది. కాకపోతే మళ్ళీ ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకున్నప్పుడు ఖర్చు కూడా నీట్గానే ఉండాలి కదా. కాబట్టి ఇలా చూస్తున్నాను, ఇలా సీదాకి సీదా వైపు వేస్తున్నాను అనమాట. ఇలా ఇక్కడ రెండు బార్డర్లు ఈక్వల్గా లేకపోవడం వల్ల ఇలా జాయింట్ పడింది. ఈక్వల్గా ఉంటే ఇలా జాయింట్ పడకపోయేది, గమనించండి. జస్ట్ ఇలా సరి చూసుకోండి. జస్ట్ ఇలా డబల్ కుట్టు వేస్తున్నా, పైన అయితే కుట్టు వేయట్లేదు, నీట్ ఫినిషింగ్ ఉండదని చెప్పేసి ఇలా సరి చూసుకొని ఇప్పుడు దీని చుట్టూ కుట్టు వేసుకోండి. చూడండి మనకి ఏంటంటే బార్డర్ చిన్నగా ఉన్నప్పుడు బార్డర్ పెద్దగా కావాలంటే ఇలా చిన్న సింపుల్ టెక్నిక్ ఉపయోగించండి. కొంతమంది లాంగ్ ఫ్రాక్కి అంటే రెండు వైపులా చిన్న బార్డర్ వస్తుంది, అప్పుడు ఏం చేయాలి, పైన కింద చిన్న బార్డర్ వస్తే ఆ పైన ఉన్న బార్డర్ని కింద మనం జాయింట్ చేసుకుంటే చూడడానికి కూడా పెద్ద బార్డర్ లాగా అనిపిస్తుంది అనమాట.
చాలామంది రెండు వైపులా చిన్న బార్డర్ వస్తే అలాగే చేస్తారు, గమనించండి. ఇలా మనము హ్యాండ్ భాగాన్ని కుట్టేసుకోవాలన్నమాట. ఇలా మనం హ్యాండ్ భాగాన్ని కుట్టేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా కుట్టేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ భాగాన్ని కుట్టాం కదా, చూసారా ఇలా నీట్గా కనబడుతుంది. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ భాగం. ఇలా రెండు హ్యాండ్ భాగాలు కుట్టుకున్న తర్వాత దీన్ని షోల్డర్ భాగానికి జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ యొక్క సెంటర్ పాయింట్ హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్ బాడీ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలి. ఇది కాదు, ఇది ఇంకొక హ్యాండ్ అన్నమాట. చూడండి ఇలా ఇలా సరి చూసుకోండి, ఏది రైట్కి ఏది లెఫ్ట్కి అని. ఇలా సెంటర్ భాగం నుండి జాయిన్ చేయండి. అప్పుడు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది. నాకు ఎక్కువ వచ్చింది కాబట్టి రెండు వైపులా ఎక్కువ వస్తుంది. ఇలా చూడండి, ఇక్కడ హ్యాండ్ భాగాన్ని వేసాను. ఇలా రెండు వైపులా హ్యాండ్ భాగాన్ని వేసుకున్న తర్వాత దీన్ని ఉల్టా సైడ్ తిప్పాలి. ఉల్టా సైడ్ తిప్పేసుకొని ఇలా సరి చూసుకోండి. ఇలా సరి చూసుకొని ఈ ఎక్కువ తక్కువ వచ్చింది కదా హ్యాండ్ భాగం అనేది, అది పూర్తిగా కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి, ఫస్టే వద్దు. ఇక్కడ నడుం భాగం దగ్గరికి నాడ భాగాన్ని జాయింట్ చేస్తున్నా, గమనించండి. జస్ట్ మనకి మామూలు నాడ భాగం, చిన్నపిల్లలకి నాడ భాగం పెడతాం కదా, అదేవిధంగా ఈ నడుం భాగం దగ్గర ఇలా చూసుకొని ఇక్కడ 2 ఇంచుల దగ్గర చూసారా, ఇక్కడ మరి ఎడ్జ్కు వేయకండి, జాయింట్ చేసేటప్పుడు నాడ లోపలికి ముడతలు పడుతుందన్నమాట. ఇలా చూసుకోండి ఫస్ట్ సేఫ్టీకి అనమాట. ఇలా నాడ భాగాన్ని లోపలికి అనుకొని కొంచెం ఇలా పెన్స్ అనే పెట్టాను ఈక్వల్గా ఉండే విధంగా. మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టాము, హ్యాండ్ లూజ్ 5 ఇంచులు, ఇక్కడ చంక భాగం దగ్గర 2 ఇంచులు ఎక్స్ట్రా కదా, సేమ్ అదే విధంగా చూడండి. ఇలా సేమ్ అదే విధంగా నడు భాగం దగ్గర కూడా 2 ఇంచులు చూడండి. ఇక్కడ ఇలా నడుం భాగం దగ్గర కూడా 2 ఇంచుల మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నడుం భాగం దగ్గర నుండి కింద కూడా 2 ఇంచులు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టు వేసుకోండి. కింద కూడా 2 ఇంచులు. ఆ తర్వాత లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని విడివిడిగా కుట్టేసి సైడ్కు అటాచ్ చేసుకోవాలి. మీకు ఆ తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో అదే విధంగా కుట్టుకుంటూ వస్తున్నాను. తర్వాత నడుం భాగం దగ్గరికి వచ్చాక ఇక్కడ చూడండి, కింద కూడా 2 ఇంచుల మేర లైనింగ్ భాగాన్ని నడుం భాగాన్ని కలిపి కుడుతున్నాను. చూడండి ఇక్కడ జస్ట్ ఇలా రివర్స్ కుట్టు వేశాను. ఆ తర్వాత ఫస్ట్ ఇక్కడ మీరు మెయిన్ క్లాత్ భాగాన్ని కలిపి కుట్టి దాన్ని లోపలికి అనుకొని లైనింగ్ భాగాన్ని కలిపి కుట్టండి. దీనివల్ల మనకి లైనింగ్ భాగము మెయిన్ భాగము లేయర్ అనేది విడివిడిగా వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ ఇలా కుట్టేటప్పుడు కింద 2 సమానంగా రావాలి. కింద మనకి బార్డర్ ఉంది కదా, మనకి మామూలుగా అంబ్రెల్లా కట్ అంటే ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు, కానీ ఇలాంటి వాటికి కట్ చేసుకొని లెవెల్ చేసుకోరాదు. కాబట్టి కింది నుంచి సరి చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి దానికి తగ్గట్టుగా కుట్టు అనేది వేసుకోండి. ఇక్కడ సైడ్కి మనకి పోగులు అనేవి ఊడిపోతున్నాయి, గమనించారా? అలా ఊడిపోకుండా ఉండడానికి మామూలుగా ఓవర్లాక్ చేసుకుంటాం కదా, ఓవర్లాక్ లేనప్పుడు ఏం చేయాలంటే ఇలా మలిచే విధంగా ఫోల్డ్ అనేది చేసుకోండి. జస్ట్ ఇక్కడ మీకు అందంగా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా కుట్టు వేసుకుంటే పొరలు అనేవి విడిపోవన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని లోపలికి అనుకొని ఇప్పుడు లైనింగ్ భాగాన్ని జాయింట్ చేసుకోండి. దీనికి పొరలేం విడిపోవట్లేదు, అవసరం లేదు, చూసుకోండి. ఇలా మెయిన్ క్లాత్ని కూడా జాయింట్ చేసుకోండి. ఇలా మనము లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని విడివిడిగా జాయింట్ చేసుకుంటే మనకి ఏ లేయర్కి ఆ లేయర్ అనేది విడివిడిగా వస్తుందన్నమాట. ఇలా మనం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి, ఈ నడుం భాగం దగ్గర ఈ 2 ఇంచులు మనం కుట్టు వేసాం కదా, ఇక్కడ నుంచి సైడ్కి చూడండి ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. మనకి నడుం భాగం దగ్గర కూడా ముడతలు అనేవి పడవు. చూడండి కరెక్ట్గా కుచ్చు ఉంది కదా, దాన్ని డిస్టర్బ్ చేయకండి. అది ఏదే విధంగా ఉందో అదే విధంగా వేసేసుకోండి. ఆ తర్వాత ఒక పాదం లెవెల్లో 3 నుంచి 4 ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి. చూడండి ఇలా 3 నుంచి 4 ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను మొత్తము 4 కుట్లు అనేవి వేస్తాను. వేసుకున్న తర్వాత హ్యాండ్ భాగం దగ్గర ఎక్కువ వచ్చింది కదా, ఇలా స్కేల్తో సరి చూస్తున్నా. ఇలా సరి చూసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని ఇలా చూసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నీట్ ఫినిషింగ్ ఉంది. ఇక్కడ మీరు కావాలంటే దీనికి చివరి భాగాన సేఫ్టీకి ఒక కుట్టు వేసుకోండి. కావాలంటే 2 కూడా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చు, మీ చాయిస్ అది. చూసారా ఇలా కింది వరకు వేసేసుకోండి. మీకు కొంచెం ఇలా పొరలు వచ్చినట్టుగా అనిపిస్తే దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు.
ఇలా మనం ఒకవైపు జాయింట్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా జాయింట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇంకొక వైపు జాయింట్ అనేది చేశాను. ఇలా రెండు వైపులా కుట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ భాగానికి 2 ఇంచుల మేర ఫోల్డింగ్ వేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. దీంతో ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అనేది పూర్తయింది. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి ఇక్కడ లాంగ్ ఫ్రాక్ అనేది ఈ విధంగా కనబడుతుంది. వీటికి డోరీస్ కూడా వేసాను. చూడండి, ఇలా కట్ వర్క్ వేసాము, నడుం భాగం దగ్గర బార్డర్ అనేది వేసాము, నాడ అనేది వేసాము.